నేను ఒకసారి ఇది ఫ్యాషన్ ఫిగర్, ఈ ఫిగర్ పైన నేను ఇల్లుస్ట్రేట్ చేస్తాను ఎలా నాకు డిజైన్ కావాలి అనేసి. ఇప్పుడు ఏం చేస్తామంటే యాక్చువల్లీ ఇది ఇక్కడ నాకు నెక్ ఎలా కావాలి అంటే నాకు నెక్ మ్యాండ్రిన్ కాలర్ కావాలి. సో మ్యాండ్రిన్ కాలర్ని ఇలా నేను డ్రా చేసుకుంటాను. నెక్ వచ్చేసి మ్యాండ్రిన్ కాలర్. ఈ మ్యాండ్రిన్ కాలర్ వెనకాల ఓపెనింగ్ వస్తుంది. జిప్ వచ్చేస్తుంది వెనకాల, ఇది వెనకాల జిప్. ఫ్రంట్కి వచ్చేసి ఫుల్ మ్యాండ్రిన్ కాలర్ ఇలా వచ్చేస్తుంది. వచ్చాక ఈ మ్యాండ్రిన్ కాలర్ పైన దీని డీటెయిల్స్ ఏమిస్తామంటే, ఇది మ్యాండ్రిన్ కాలర్ అనుకోండి, దీనిపైన నాకు ఇప్పుడు నేను 2 ఫ్యాబ్రిక్స్ వాడుతున్నాను యాక్చువల్లీ దీనికి. ఇది వచ్చి ఇలా పోల్కా డాట్స్ ఉండే ఒక ఫ్యాబ్రిక్ ఒకటి, దీనికి కాంట్రాస్ట్ బ్లూ కలర్ ఒకటి యూజ్ చేస్తున్నాను. సో ఈ మ్యాండ్రిన్ కాలర్కి ఇది నాకు ఒక యోక్ పార్ట్ లాగా ఇది కట్ చేసుకుంటాను ప్యాటర్న్ పైన. మనం హాఫ్ ప్యాటర్న్ చేసినప్పుడు ఇలా వస్తుంది యోక్ లాగా. నెక్స్ట్ ఈ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ పార్ట్ ఈ కొద్దిగా వస్తుంది ఆమ్ హోల్లో రిమైనింగ్ పార్ట్, ప్లస్ ఇక్కడంతా నేను అంటే ఒక రెక్టాంగిల్ ఫ్యాబ్రిక్ తీసుకుంటాను. దీని లెంత్ వచ్చేసి మనకి ఇక్కడ ఎంత ఉందో అంతకి డబల్ తీసుకుంటాం, ఇంటూ 2 తీసుకుంటాం. ఇది ఎక్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 15 ఇంచెస్ అనుకోండి. ఈ 15 ఇంచెస్ ఇంటూ 2 కానీ ఆర్ 3 కానీ పెట్టుకోవచ్చు. గ్యాదర్స్ చేసుకుంటాను. గ్యాదర్స్ చేసుకొని షేప్ మాత్రం మళ్ళీ అలానే ఈ రిమైనింగ్ షేప్ ఏదైతే ఉందో అదే తీసుకొని ఇలా మనకి ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటాం. ఇది వేసినప్పుడు ఏమవుతుంది, ఇలా వస్తుంది. కింద వచ్చేసి నేను హెమ్ లైన్స్కి ఏం చేస్తాను, పీకో చేస్తాను. సో ఇలా పడుతుంది పీకో. కాకపోతే ఇక్కడ ఫ్రీగా ఉంది కాబట్టి ఇక్కడ ఈ వేస్ట్ దగ్గర నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఒక బెల్ట్ వేస్తాను. బెల్ట్ వేసి ఆ బెల్ట్తో టైప్ ఇస్తాను. ఇది లాగినప్పుడు ఇది ఇట్లా వెళ్ళిపోతుంది, కింద ఫ్లేర్గా వస్తుంది, ఇక్కడ టైట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు గ్యాదర్స్ వస్తాయి కాబట్టి ఆ గ్యాదర్స్ కూడా గ్యాదర్స్ వస్తాయి. ఇది నాకు ప్యాటర్న్. మీకు లెంత్ అనేది ఎంతవరకు కావాలంటే అంతవరకు పెట్టుకోండి. థై లెంత్ లేకపోతే హిప్ లెంత్ ఎంతవరకు కావాలంటే అంతవరకు పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొచ్చేసి నేనేం చేస్తాను, కొంచెం ఇక్కడ ఒక 3/4 స్లీవ్ దాకా తీసుకొని ఆ 3/4 స్లీవ్కి ఒక పట్టీలాగా వేసి, లేదా ఇక్కడ ఎలాస్టిక్ పెడతాను. ఎలాస్టిక్ పెట్టి ఇక్కడ ఫినిష్ చేస్తాం. ఇది స్లీవ్ పార్ట్. స్లీవ్కి ఇలా మ్యాండ్రిన్ కాలర్, గ్యాదర్స్, బెల్ట్, కింద హెమ్ లైన్స్. ఇది నా ప్యాటర్న్. నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను, డ్రాఫ్ట్ ఎలా చేస్తారో చూపిస్తాను మొత్తము. ఇది ఏదైతే ఉందో ఇది రెక్టాంగిల్ పీసే. ఇక్కడ డబుల్, ఇక్కడ ఉన్నదానికి డబుల్ కానీ ట్రిపుల్ కానీ తీసుకోవచ్చు. తీసుకున్నాక ఇక్కడ గ్యాదర్స్ చేశాక ఫస్ట్ ఈ రా ఎడ్జ్ ఫినిష్ చేసుకొని, ఆ రా ఎడ్జ్ ఫినిష్ చేసుకున్నాక దాన్ని డైరెక్ట్గా దీనిపైన ప్లేస్ చేసుకుంటాను. ప్లేస్ చేసుకొని ఇక్కడ ఏదైతే మనకి డ్రాఫ్ట్ ఆల్రెడీ చేసి పెట్టుకున్నామో దానికి ఎంత అయితే ఉందో అంతకి ఎగ్జాక్ట్గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి మొత్తం. వెనకాల జిప్పర్ నాకు ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఎప్పుడు లెంత్ ఇక్కడ నుంచి తీసుకుంటే ఫుల్ లెంత్ వచ్చేసి, ఫుల్ లెంత్ నాకు ఎంత కావాలంటే 26 ఇంచెస్ కావాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఈ 26 ఇంచెస్లో ఈ యోక్ పార్ట్ ఎంత కావాలి నాకు అంటే, ఇక్కడ నుంచి అయితే 5 ఇంచెస్ యోక్. సో 5 ఇంచెస్ ఇది పోగా రిమైనింగ్ వచ్చేసి 21 ఇంచెస్ నాకు ఈ పీస్ వస్తుంది. నేను ఇప్పుడు డ్రాఫ్టింగ్ చెప్తున్నాను. 10 ఇయర్స్ పాపకి షోల్డర్ వచ్చేసి, షోల్డర్ విడ్త్ ఇది మొత్తం షోల్డర్ విడ్త్ వచ్చేసి తనకి ఎంత ఉందంటే 13 ఉంది. సో 13 అంటే 6.5. నేను 6.5 తీసుకుంటున్నాను. 6.5
నెక్ వచ్చేసి 2 3/4 నెక్, షోల్డర్ వచ్చేసి రిమైనింగ్ మొత్తం కలిపి 6.5 13 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి నాకు ఎంత కావాలి డౌన్ అంటే, ఇక్కడ నుంచి నేను ఒక 1/2 ఇంచ్ షోల్డర్ స్లోప్కి తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్ షోల్డర్ స్లోప్. ఈ 2 పాయింట్ ఇక్కడ లైన్ ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఈ లైన్ పైన 1/2 ఇంచ్ షోల్డర్ స్లోప్. ఈ 2 3/4 పాయింట్ నుంచి దీనికి జాయిన్ చేస్తున్నా. చూడండి, నేను ఇది యాక్చువల్లీ ఫోల్డ్ పైన పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు 2 పీసెస్ ఓపెన్ చేసినప్పుడు నాకు అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లు కావాలి కాబట్టి నేను 1/2 ప్యాటర్న్ చేస్తున్నా, 1/4 ప్యాటర్న్ చేయట్లేదు. ఇది 1/2 ఇంచు. ఇక్కడ నుంచి ఒక 7 ఇంచెస్కి నేను ఒక మార్క్ చేస్తున్నాను. ఈ 7 ఇంచెస్ మార్క్ ఎక్స్టెండ్ చేస్తే మనకి చెస్ట్ లైన్ అవుతుంది. నాకు చెస్ట్ మెజర్మెంట్ వచ్చి 32 ఉంది. డివైడెడ్ బై 4 చేస్తే 8 ఇంచెస్ వస్తుంది. 8 ఇంచెస్కి నేను ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను ఈజ్ లాగా. ఆ తర్వాత ఒక 1 ఇంచ్ సీమ్ అలవెన్స్కి వదులుతాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఆర్మ్ హోల్ డ్రా చేసుకుంటాను. సో ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఎప్పుడు మనం లెంత్ అనేది ఈ పాయింట్ నుండే చూసుకోవాలి. ఈ పాయింట్ నుంచి నాకు ఎంత కావాలంటే ఒక 5 ఇంచెస్ దగ్గర యోక్ లెంత్ అనేది కావాలి. సో నేను ఈ 5 ఇంచెస్ పాయింట్ని ఎక్స్టెండ్ చేస్తాను. సో నాకు ఈ పార్ట్ యోక్. నెక్స్ట్ నెక్ డెప్త్ అనేది 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ పాయింట్ని రెండింటిని జాయిన్ చేస్తాను. ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. ఈ పాయింట్ని కూడా ఎక్స్టెండ్ చేసుకొని వచ్చిన దాంట్లో ఇలా నెక్ షేప్ తీసుకోవచ్చు ఇలా. సో ఇలా నెక్ డెప్త్ నేను మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తా అంటే జస్ట్ స్ట్రైట్ తీసేసుకుంటాను. సో ఇది నాకు లెంత్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి నాకు యాక్చువల్లీ లెంత్ ఎంత కావాలంటే 26 ఇంచెస్ కావాలి. సో నేను అంత కాకుండా కొద్దిగా షార్ట్ పీస్ చేసుకుంటున్నా. ఇక్కడ నుంచి స్ట్రైట్ పీసే కాబట్టి ఇక్కడ వరకు కట్ చేసుకొని ఫ్యాబ్రిక్ మీద దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాను. 14 ఇంచెస్కి ఎండ్ చేసుకుంటున్నాను. ఎండ్ చేసుకొని 14 ఇంచెస్ దగ్గర నేను స్ట్రైట్ చేసుకుంటాను. ఇక్కడ ఇంకా ప్యాటర్న్ని కట్ చేసుకుంటాను. ఇలా పెట్టుకొని ఆల్మోస్ట్ ఇంక ఇది ఈ ఎండ్ పాయింట్ని ఇక్కడ అంతే వస్తుంది ఆల్మోస్ట్. ఇంక నేను స్ట్రైట్ తీసుకుంటున్నాను కాబట్టి ఇలా కట్ చేసుకుంటాను. కట్ చేసుకొని ఈ లైన్లో కట్ చేసి యోక్ రెడీ చేసుకుంటాను. ఈ రిమైనింగ్ పార్ట్ వచ్చేసి నాకు గ్యాదర్ పార్ట్, ఇక్కడ గ్యాదరింగ్ పెట్టుకుంటాను. కట్ చేసే చూపిస్తాను. సో నెక్ కట్ చేశాను, షోల్డర్, ఆర్మ్ హోల్, యోక్ పార్ట్ సెపరేట్ చేశాను. ఇప్పుడు ఇది మనము ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇది ఫ్రంట్కి అవుతుంది. బ్యాక్కి వచ్చేసి నేను 1 ఇంచ్ డీపే పెడతాను. బ్యాక్కి ఆల్మోస్ట్ ఇంకా ఒకే పీస్ తీసేసుకుంటాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇలా ఓపెన్ చేసినప్పుడు దీనికి ఇలా మ్యాష్ చేస్తాం. ఇక్కడంతా నేను గ్యాదర్స్ పెట్టేసుకుంటాను. నేను దీన్ని ఫ్యాబ్రిక్ మీద ఎలా కట్ చేస్తారో చూపిస్తాను. ఇది ఇలానే ట్రేస్ చేసుకొని బ్యాక్ నెక్ 3 ఇంచెస్ కాకుండా 1 ఇంచెస్ డీప్ తీసుకుంటే అది బ్యాక్ పార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్కి ఏంటి లోతు తీయాలి. ఇక్కడ నేను అదంతా ఇది జాయిన్ చేశాక నేను లోతు తీస్తాను. సో నేను ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడానికి పెట్టాను. సేమ్ ఇది అంతా అలానే ట్రేస్ చేసుకున్నాను. దీన్ని లెంత్ పెంచుకుంటాను. ఆర్మ్ హోల్ దగ్గర 1/2 ఇంచ్ సీమ్ వదిలాను. ఇక్కడ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ వదిలాను.
తర్వాత నెక్ లైన్ నాకు ఈ పాయింట్ నుంచి 1 ఇంచ్ డీప్ కావాలి. సో 1 ఇంచ్ డీప్, ఇది 1 ఇంచ్ డీప్ పెట్టాక ఈ 1/4 ఇంచ్ నేను సీమ్ వదిలాను. ఇది సీమ్ లైన్, ఈ డాటెడ్ లైన్స్ అంతా సీమ్స్. సో ఇప్పుడు ఇలా ట్రేస్ చేసుకున్నాక నేను ఈ పాయింట్ నుంచి నాకు ఎంత పొడవు కావాలో అంత పొడవు నేను మార్క్ చేసుకుంటాను. నాకు ఎంత పొడవు కావాలంటే 26 ఇంచెస్ కావాలి. 1/2 ఇంచ్ పైన వదిలాను సీమ్. సో 26 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేస్తున్నా. కింద నాకు ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ నేను ఫోల్డ్ చేయడానికి హెమ్ లైన్ కోసం వదులుతాను. వదిలేసి ఈ లైన్ని ఎక్స్టెండ్ చేస్తాను ఇక్కడ వరకు. 10 ఇంచెస్ ఉంది అరౌండ్. సో నేను ఆ 10 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకొని దీన్ని కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసి కట్ చేసుకుంటాను. ఇది కట్ చేసుకుంటాను. అంటే నేను ఈ సైడ్స్ మాత్రం ఆల్రెడీ మనం ప్యాటర్న్ లోనే వదిలాము. సో ఈ సైడ్స్ ఏమి ఇవ్వలేదు. సీమ్ అలవెన్సెస్, ఆర్మ్ హోల్, షోల్డర్, నెక్. ఇది బ్యాక్ పార్ట్ కి నేను 1 ఇంచే పెడుతున్నా. సో 1 ఇంచ్ పెట్టి సీమ్ వదిలి ఇప్పుడు కట్ చేసుకుంటాం. ఇది ఇప్పుడు నాకు బ్యాక్ పార్ట్ అవుతుంది. నేనంతా లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసి చూపిస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకింతనే కట్ చేసుకుంటాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసి చూపిస్తాను. సో 4 లేయర్స్ గా తీసుకున్నాను. అంటే నాకు యోక్ అనేది 2 యోకులు కావాలి లైనింగ్. అందుకని నేను ఏం చేస్తున్నా అంటే ఇలా కట్ చేస్తే నాకు 2 వస్తాయి అన్నమాట ఇలాంటివి. సో ఇప్పుడు 3 ఇంచెస్ డెప్త్ పెట్టాను. 1/4 ఇంచ్ సీమ్ వదిలాను. ఇక్కడ 1/2 ఇంచ్ సీమ్ వదిలాను. ఇక్కడంతా ఇటు సైడ్ 1/2 ఇంచ్ వదిలాను. బాటమ్ కూడా 1/2 ఇంచ్ వదిలాను. ఇప్పుడు నేను ఇలా కట్ చేసి పెట్టుకుంటా. ఇది ఏదైతే నెక్ పార్ట్ ఉందో అక్కడ మాత్రం ఇక్కడ చూడండి ఫోల్డింగ్స్ ఉన్నాయి. ఈ ఫోల్డింగ్స్ ఉండే దగ్గర ఈ ఫోల్డింగ్ వచ్చేటట్లు పెట్టుకొని కట్ చేసేసుకున్నప్పుడు నాకు ఇప్పుడు 2 పీసులు అట్ ఏ టైం వస్తాయి. ఇది నెక్ లైన్ కి, ఇది షోల్డర్ అటాచ్మెంట్ కి, ఇది వచ్చేసి స్లీవ్స్ అటాచ్మెంట్ కి సీమ్స్. బాటమ్ వచ్చేసి కింద పార్ట్ అటాచ్ చేయడానికి ఈ 1/2 ఇంచ్ సీమ్స్. ఇలా కట్ చేసుకున్నాక నేను ఆన్ ఫోల్డ్ పెట్టా కాబట్టి నాకు ఇలాంటివి 2 వచ్చాయన్నమాట. లైనింగ్స్ 2 కావాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ 1 తీసుకుంటాను. మొత్తం వచ్చేసి 20 ఇంచులు ఉంది అప్రాక్సిమేట్లీ. సో నేను ఇది ఎంత తీసుకున్నాను అంటే ఒక 60 ఇంచెస్ తీసుకున్నాను. అంటే ఇంటూ 3 తీసుకున్నాను. అంటే 30 ఆన్ ఫోల్డ్ మీద 60 ఇంచెస్ అవుతుంది. ఈ 60 ఇంచెస్ పైన ఒక 1/2 ఇంచ్ వచ్చేసి నేను సీమ్స్ కి వదులుతాను. పైన 1/2 ఇంచ్ ఇలా సీమ్స్ కి వదిలేస్తాను మొత్తం ఎంటైర్ 1/2 ఇంచ్. ఆ తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఆర్మ్ హోల్స్ కి వదిలేసి నాకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఇక్కడికి మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను. సేమ్ ఇలానే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసుకుంటాను. ఇది ఆన్ ఫోల్డ్. ఇది బ్యాక్ పార్ట్. మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో సేమ్ అంతనే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకొని మొత్తం అన్ని వైపులా స్టిచ్ వేసేసుకుంటాం 1/4 ఇంచ్ డిస్టెన్స్ తోటి. ఫ్రంట్ పార్ట్ నేనేం చేశానంటే సేమ్ మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ని లైనింగ్ అంతే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకొని జాయింట్ వేసేసుకున్నాను అన్ని వైపులా. జాయింట్ వేసేసుకున్నాక ఇది యోక్ కి అటాచ్ చేసే పార్ట్. నేను ఇక్కడ ఏం చేశానంటే ఫస్ట్ పైన అంతా పీకో చేసేసుకున్నాను. ఇక్కడ 2 కలిపి చేసుకున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి పీకో చేసేసుకున్నాను. చేసుకొని దాని కిందన ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ తో ఒక స్ట్రైట్ కుట్టు లాగేసి దాన్ని లాగి గ్యాదర్స్ చేసేసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్. మళ్ళీ ఇప్పుడు యోక్ స్టిచ్ చేసుకోవాలి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని అప్రాక్సిమేట్ గా యోక్ అంత ఫ్యాబ్రిక్ ఉండేలాగా తీసుకొని దీనిపైన నేను ఇవి 2 తీసుకున్నాను లైనింగ్ ఫ్యాబ్రిక్స్. ఎందుకంటే నాకు స్టిఫ్నెస్ కావాలనుకుంటున్నాను యోక్ పార్ట్ కి, అందుకని ఇవి 2 ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను. రైట్ సైడ్ పైన ప్లేస్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ తో
రెండింటిని స్టిచ్ చేస్తాను, మూడింటిని హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో స్టిచ్ చేశాక ఇవి టర్న్ చేసుకొని రాంగ్ సైడ్కి తిప్పుకుంటాను. సో ఇలా హాఫ్ ఇంచ్లో స్టిచ్ వేసుకున్నాక నేను ఈ రెండు ఫ్యాబ్రిక్స్ని రాంగ్ సైడ్కి టర్న్ చేసేసి ఈ ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకుంటాను. ఇక్కడ ఎడ్జ్లో స్టిచ్ వేసుకున్నాక ఇలా రాంగ్ సైడ్కి తిప్పేసి మనకి ఏదైతే లైనింగ్ ఫ్యాబ్రిక్స్ ఉందో ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్స్ వెంబటి దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకొని ఎక్సెస్ అంతా కట్ చేసుకుంటాను. సో ఇది మన యోక్ పార్ట్ రెడీ అయిపోయింది. దీనికి ఈ ఫ్రంట్ ప్యానల్ని మనం గ్యాదర్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గ్యాదర్స్ చేసిన పార్ట్ని ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉండేట్లు, ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉండేట్లు వదిలేసి ఈ గ్యాదర్స్ అన్ని మధ్యలోకి వచ్చేట్టు అలైన్ చేసుకొని ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసి ఏదైతే మన స్టిచ్ ఉందో గ్యాదర్స్ స్టిచ్, ఆ స్టిచ్ పైనే స్టిచ్ చేసి అటాచ్ చేసుకుంటాం. ఇది యోక్ పార్ట్ పైన ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో నేను ఇలా పెట్టాను. నాకు ఆల్రెడీ నేను గ్యాదర్స్ పెట్టేసుకున్నా. ఇలా గ్యాదర్స్ అటాచ్ చేశాక జిప్ అటాచ్ చేశాను 12 ఇంచెస్ లెంత్ ఉండేలాగా. మీకు ఈ జిప్ అటాచ్మెంట్ కోసం సెపరేట్ వీడియోస్ ఉన్నాయి, మన ఛానల్లో చూడొచ్చు. తర్వాత రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేసి రెండు షోల్డర్స్ జాయిన్ చేశాను. ఇప్పుడు నేను ఇది మ్యాండరిన్ కాలర్ వేయాలి. సో కాలర్ కోసం నేను ఏం చేస్తున్నా అంటే నెక్ ఎంత ఉంది అనేది మెజర్ చేస్తున్నా. బ్యాక్ సైడ్ ఓపెన్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ క్లోజ్ వస్తుంది. దీనికోసం నేను మెజర్ చేస్తున్నాను. సో నాకు 15 వస్తుంది. హ్యాండ్ కటింగ్ నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి. మెజర్మెంట్స్ అంతా తీసుకొని ఇక్కడ వచ్చేసి మనకి ఎంత అంటే నాకు 11 ఇంచెస్ కావాలి రెండిటికి కలిపి, అంటే 5.5 పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ చేసుకుంటాం జనరల్లీ. కానీ నాకు గ్యాదర్స్ కావాలి కాబట్టి నేనేం చేస్తున్నాను, ఈ పాయింట్ నుంచి ఎక్స్టెండ్ చేస్తున్నా. స్ట్రైట్ లైన్ గా డ్రా చేసుకొని ఇంకా కట్ చేయాలి. కటింగ్ మన ముందు వీడియోస్ లో కింద బ్యాండ్ లాగా వేయడానికని క్యాన్వాస్ 10 ఇంచెస్ పొడవు 1 ఇంచు వెడల్పు ఉండేలాగా క్యాన్వాస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది బ్లూ కలర్ ప్యాచ్ నేను వాడుతున్నాను కాబట్టి బ్లూ కలర్ క్లాత్ పైన అరేంజ్ చేసి పెట్టుకున్నా. ఇలా చేసుకున్నాక సేమ్ ఇలానే ఇంకొక పీస్ తీసుకున్నాము. 2 హ్యాండ్స్ కాబట్టి 4 పీసులు రెడీ అయిపోయాయి. నెక్స్ట్ కాలర్కి వచ్చేసి కాలర్కి కూడా నేను మ్యాండరిన్ కాలర్కి బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ వాడుతున్నాను. ఇది నా కాలరు. సేమ్ ఈ పైన పీస్ ఎంత ఉందో అంతనే కింద కూడా కట్ చేసి పెట్టుకున్నాను 2 పీసెస్. ఇప్పుడు ఈ క్యాన్వాస్ అటాచ్ చేస్తున్న పీస్ని నేను ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటాను. ఇక్కడ నుంచి ఇదంతా ఇక్కడ వరకు స్టిచ్ చేసేసాక ఇక్కడ నాచెస్ పెట్టుకోవాలి. పెట్టుకొని
ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుంటే కాలర్ రెడీ అయిపోద్ది. స్లీవ్లో కింద పార్ట్కి నేను గ్యాదర్స్ చేస్తున్నాను. గ్యాదర్స్కి సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ 9 మీదకి పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి డయల్ లాస్ట్కి పెట్టుకోవాలి. ఇక్కడ స్ట్రైట్ మీద ఉండాలి. ఇప్పుడు స్ట్రైట్ స్టిచ్ నేను స్టిచ్ చేస్తాను. థ్రెడ్ వదులుకొని అప్పుడు కట్ చేసేసాను. ఒక థ్రెడ్ని పట్టుకొని ఇట్లా లాగుతూ గ్యాదర్స్ మనకి ఎంత కావాలో అంతకి దీన్ని పుల్ చేసి పెట్టుకోవాలి. అయితే 2 పీసెస్ తీసుకున్నాము. ఒకటి వచ్చి ఇలా క్యాన్వాస్ అటాచ్ చేసిన పీస్, సెకండ్ది వచ్చి సేమ్ అంతనే ఇంకో పీస్ కట్ చేసుకోవాలి. ఇవి రెండు ఇప్పుడు ఈ ఎడ్జ్లో మనం స్టిచ్ చేయాలి. ఇక్కడ నుంచి ఒక ఎడ్జ్లో ఈ చివరి వరకు స్టిచ్ వేసుకున్నాం. స్టిచ్ వేసుకున్నాక మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి ఈ రా ఎడ్జ్ని లోపలికి పంపించేసుకొని దీన్ని ఇలా పెట్టేసుకొని ఈ ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకుంటాం. ఇలా ఉన్నప్పుడు దీన్ని ఒక సైడ్ ఏదైతే క్యాన్వాస్ ఉందో అటు సైడ్ నేను ఫోల్డ్ చేస్తున్నా. ఈ 1/4 ఇంచ్ సీమ్, ఈ 1/4 ఇంచ్ సీమ్ని లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసి ఇంకో ఫ్యాబ్రిక్ మాత్రం అలానే ఉంచేసాను 1/4 ఇంచ్ సీమ్. ఇది క్యాన్వాస్ ఫోల్డెడ్ది ఇటు సైడ్ పెట్టుకున్నాను. ఇది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్. ఏదైతే మనకి స్లీవ్ ఉందో ఆ స్లీవ్ని ఇలా పెట్టుకోని, అంటే దీనిపైన ఈ స్లీవ్ని పెట్టేసి 1/4 ఇంచ్లో ఈ గ్యాదర్స్ అలైన్ చేసుకుంటూ స్టిచ్ చేస్తాము. ఇలా మొత్తం స్టిచ్ చేసేసాక దీన్ని ఈ క్యాన్వాస్ ఉన్న 1/4 ఇంచ్ని ఫోల్డ్ చేసుకొని ఈ మొత్తం పీస్ని ఈ రా ఎడ్జ్ని లోపలికి పుష్ చేసి మొత్తం ఇలా పెట్టేసి ఈ రా ఎడ్జ్ అంతా కనిపించకుండా లోపలికి పెట్టేసి ఇక్కడ ఈ ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇది సైడ్, ఇది రైట్ సైడ్ మొత్తం ఇలా వచ్చేస్తుంది. రాంగ్ సైడ్ కూడా రా ఎడ్జ్ ఏమీ కనిపించదు. సో ఇలా ఇంకో హ్యాండ్ కూడా నేను స్టిచ్ చేసి పెట్టేసుకుంటాను. రాంగ్ సైడ్ ఆ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టేసి 1/4 ఇంచ్ డిస్టెన్స్తో మొత్తము స్టిచ్ చేసుకొని వచ్చేస్తాను. రాంగ్ సైడ్ స్టిచ్ పడాలి. సో ఇలా ఒక 1/4 ఇంచ్లో స్టిచ్ అయిపోయాక మొత్తము దీన్ని ఇట్లా ఓపెన్ చేసి ఈ రా ఎడ్జ్ని లోపలికి పుష్ చేసి ఈ పైన ఇంకో స్టిచ్ వేసేసుకుంటాం. ఈ రా ఎడ్జ్ అంతా లోపలికి వెళ్ళిపోద్ది, కాలర్ స్టిచ్చింగ్ అయిపోద్ది ఈ స్టిచ్ తోటి. అందుకోసము ఒక 60 ఇంచెస్ లెంత్ ఉండేలాగా ఒక క్లాత్ని తీసుకున్నాను. దాని వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఆ 3 ఇంచెస్లో స్టార్ట్ చేసి ఇలా ఈ స్లాంటెడ్ లైన్ లాగా కొంచెం చేసి ఆమెను స్ట్రైట్గా కుట్టేసుకున్నాను. ఆ చివరి కూడా మళ్ళీ ఇట్లా టై చేసుకోవడానికి థ్రెడ్ లాగా ఈ షేప్ వచ్చేలాగా చేసుకొని స్టిచ్ చేసుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఎక్సెస్ కట్ చేసి మధ్యలో ఒక చోట ఇలా ఓపెన్ పెట్టేసుకోండి. ఆ ఓపెన్ పెట్టుకున్న ప్లేస్ నుంచి టర్న్ చేసేసుకొని టైఅప్ని రెడీ చేసుకుంటాను. సో టర్న్ చేశాక ఇలా మనకి థ్రెడ్ రెడీ అయిపోద్ది. ఇది బెల్ట్ లాగా నేను యూజ్ చేస్తాను. నడుము దగ్గర, నెక్ దగ్గర మ్యాండ్రిన్ కాలర్కి గ్యాదర్స్ చేయాలి. దానికోసం ఏం చేస్తున్నానంటే నేను 2.5 ఇంచు విడ్త్ ఉండేలాగా, ఇది వచ్చేసి మనకి మ్యాండ్రిన్ కాలర్ ఎంత ఉందో
దానికి ఇంటూ 2 కానీ ఇంటూ 3 కానీ తీసుకోవచ్చు లెంత్. విడ్త్ వచ్చేసి 2.5, లెంత్ వచ్చేసి మ్యాండ్రిన్ కాలర్ కి డబుల్ గానీ ట్రిపుల్ గానీ తీసుకోవచ్చు. తీసుకొని దీన్ని నేను రెండు వైపులా పీకో చేసేసుకుంటున్నాను. ఏం చేస్తానంటే నేను ఇక్కడ నుంచి 15 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను, ఒక స్ట్రెయిట్ లైన్. ఆ మార్కింగ్ పైన ఈ సైడ్ సీమ్ ఉంది కదా, ఈ సైడ్ సీమ్ నుంచి 6.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఆ మార్కింగ్ దగ్గర 1 ఇంచ్ పైకి 1 ఇంచ్ కిందకి ఈ బెల్ట్ కి ఏవైతే సపోర్ట్ ఉంటాయో వీటిని నేను స్టిచ్ చేశాను. ఇది ఎలా అంటే 1 ఇంచు ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని రెండు సైడ్లకి ఫోల్డ్ చేసి ఒక 4 ఇంచెస్ అన్నట్లు స్టిచ్ చేసుకొని కట్ చేసేసి పెట్టుకొని దాన్ని ఇక్కడ స్టిచ్ చేశాను, జస్ట్ హోల్డర్ లాగా. ఇక్కడ ఒకటి హోల్డర్ చేశాను. మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ ఒకటి 4 స్టిచ్ చేసుకున్నాను. మనం స్టిచ్ చేసుకున్నాము. ఆ బెల్ట్ వీటి మధ్యలోకి ఇన్సర్ట్ చేసేసి పెట్టేసుకుంటాము. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ కాలర్ ఉంది కదా, కాలర్ కి నేను ఇలా రఫెల్ తయారు చేసుకున్నాను. 3 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా, లెంత్ వచ్చేసి ఈ కాలర్ కి డబుల్ ఉండేలాగా తీసుకొని స్టిచ్ చేసుకొని ఈ రా ఎడ్జెస్ ఫినిష్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి రా ఎడ్జెస్ ఫినిష్ చేసుకొని మొత్తం గ్యాదర్స్ చేసుకొని ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని డైరెక్ట్ గా ఒక ఎడ్జ్ నుండి స్టార్ట్ చేసి స్టిచ్ చేసుకుంటా వచ్చేస్తాను. ఇలా ఈ గ్యాదర్స్ మధ్యలో ఏదైతే గ్యాదర్ స్టిచ్ ఉందో ఆ స్టిచ్ మీదే వరుసగా స్టిచ్ చేసుకుంటూ నెక్ కు మొత్తం నేను స్టిచ్ చేసేస్తాను. అయిపోయాక ఇక్కడ బాటమ్ లో హెమ్ లైన్స్ 1/4 ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక 1/4 ఇంచ్ ఫోల్డ్ చేసి హెమ్ లైన్స్ స్ట్రైట్ గా ఒక స్టిచ్ వేసుకుంటాము ఫ్రంట్ అండ్ బ్యాక్. అప్పుడు ఇది ఇన్సర్ట్ చేసినప్పుడు ఇక్కడంతా దగ్గరకు వస్తుంది బెల్ట్ వల్ల. బెల్ట్ మనం టై చేసినప్పుడు ఇలా హ్యాండ్స్, ఇది టాప్ ఉంటుంది, ఇది బాటమ్ ఇలా ఉండిపోద్ది. వేసుకున్నప్పుడు చాలా ట్రెండీగా మంచి పాష్ లుక్ వస్తుంది. సో గ్యాదర్స్ కాలర్ పైన స్టిచ్ చేశాక ఇలా వస్తుంది కాలర్. ఇవి యోక్ గ్యాదర్స్, ఇవి హ్యాండ్స్ కి పట్టీస్, ఇక్కడ గ్యాదర్స్, ఇక్కడ బెల్ట్స్. ఈ బెల్ట్ ఇక్కడ టైఅప్ చేసుకోవచ్చు, సైడ్ కి కానీ ఫ్రంట్ కి కానీ బ్యాక్ కానీ అలా ఇష్టమైతే అలా. బాటమ్ హెమ్ లైన్స్ కూడా ఫినిష్ చేసేసారు. ఇది టాప్.